హలో ఆల్, డ్రై ఫ్రూట్ స్మూతీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 10 ఆల్మండ్స్, ఒక స్పూన్ జీడిపప్పు, ఒక స్పూన్ గుమ్మడి గింజలు, ఒక స్పూన్ పుచ్చ గింజలు, ఒక స్పూన్ సబ్జా గింజలు, ఒక స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, ఒక స్పూన్ అవిసె గింజలు, ఒక స్పూన్ చియా సీడ్స్, ఒక స్పూన్ ఒక 5-6 దాకా ఎండు ద్రాక్ష, 2 స్పూన్స్ ఓట్స్, 2 వాల్నట్స్, ఒక అంజీర్, 4 ఖర్జూరం. ఇవన్నీ కలుపుకొని చక్కగా కడిగేసుకొని ఇదిగోండి చూసారు కదా, 1 కప్పు వాటర్ పోసి నైట్ అంతా పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ చూసారా తీస్తే ఇలా ఉంటుంది. ఇలా ఉన్నదాన్ని తీసుకొని వాటర్ ఏం యాడ్ చేయకుండా మిక్సీ వేసుకోవాలండి. వాటర్ ఎందుకు యాడ్ చేయకూడదంటే ఇదంతా కూడా ఈ గింజలన్నీ కూడా బరక లేకుండా ఫస్ట్ వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ వేసుకోవాలండి. మీకు వాటర్ కావాలంటే మిక్సీ వేసుకున్న తర్వాత వాటర్ కావాలంటే వాటర్, లేదు అంటే మీకు ఏది కావాలంటే అది, పాలు కావాలంటే పాలు, ఏదైనా సరే మీకు సరిపడా, మీ కన్సిస్టెంట్ థిక్ కావాలంటే థిక్గా, లేదు పలచగా కావాలంటే పలచగా చేసుకొని ఇలా మీరు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవటమేనండి. ఇదిగోండి చూసారు కదా, ఇలాగ ఉంటుంది. మీ ఇంట్లో ఏ ఫ్రూట్ ఉన్నా సరే అది వేసేసుకోవచ్చండి. అది నేను నా దగ్గర బనానా ఉంది కాబట్టి బనానా వేసుకున్నాను. ఇంతేనండి, డ్రై ఫ్రూట్ స్మూతీ తయారైపోయింది. చూసారు కదా ఎలా ఉందో. దీంట్లోకి ఎటువంటి స్వీట్ కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇది టిఫిన్కి బదులు హెల్తీగా ఒకసారి ట్రై చేసి చూడండి.